అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సహజంగా అప్రిసియేషన్, పొగడ్త లేదా హానర్, గౌరవం సంఘంలో, సమాజంలో, ఇంటా బయట మనం కలిగి ఉండాలని ఎక్కువ తాపత్రయపడతాం. ఆ దిశగా అడుగులు కూడా ముందుకేస్తాం. ఏదో ఒకటి సాధించాలి, ఏదో అందరూ నన్ను జ్ఞాపకం చేసుకోవాలి, తప్పకుండా నాకంటూ గుర్తింపు ఉండాలి అని చాలా మనం తహతహలాడుతూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో అవి మంచిగా జరగవు. మనం అనుకున్నంత రీతిగా, ఆశించినంత స్థాయిలో అవి ఆశాజనకంగా ఉండవు. దానికి మంచి జరగకపోగా నష్టం వాటిల్లినప్పుడు చాలా కుంగిపోతూ ఉంటాం. నాకు మంచి పేరు వచ్చింది అనుకున్నాం, కానీ నష్టం అనిపించింది, అందరూ కూడా నన్ను చాలా తక్కువగా చూస్తున్నారు, చాలా నాకు ఇబ్బందిగా ఉందండి అంటుంటాం. కారణం ఏంటంటే మనం తలపెట్టినటువంటి పనుల్లో ఏదో ఒక అపశృతి చోటు చేసుకుంటుంది అని అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం మన యొక్క అనాలోచితమైనటువంటి నిర్ణయం లేదా అనుభవం లేకపోవడం, లేదా మనం గొప్పగా ఊహించేసుకోవటం, గర్వపడటం, తర్వాత భంగపడటం అనేది జరుగుతుంది. కనుక దైవ మార్గములో, ఆధ్యాత్మిక జీవితములో మన నడవడిక, మన సాక్ష్య జీవితం ఏ విధంగా ఉంటుంది? ఆయనకి మహిమ తీసుకొచ్చే రీతిగా ఉంటుందా, లేదా అపవాదికి మహిమ తీసుకొచ్చే రీతిగా ఉంటుందా? దీనివలన నాకు ఏమైనటువంటి ఘనత వచ్చి దేనికి నేను దూరమైపోతానా అనేది మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అందరి చేత మన్నలను పొందాలి అని అంటే ఇంకా గొప్ప విషయం, దేవుడు కూడా, ప్రభువే స్వయంగా మన గురించి సాక్ష్యం ఇచ్చే యొక్క ఆత్మీయ స్థాయిలోకి మనం ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఉదాహరణకి దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో నుంచి 6 నుంచి 13 వచనాల్లో ప్రభువారు బేతనియాలో ఉన్నటువంటి కుష్ఠరోగైన సీమోని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరబుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోప్పడి, నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకి ఇవ్వచ్చునే అన్రి. ఇక్కడ 2 విషయాలు మనం చూస్తున్నాం. ప్రభువారిని ఆ స్త్రీ ఎంతగానో గౌరవించింది, మౌనంగా ఆరాధిస్తుంది, గురుదక్షిణ చెల్లిస్తుంది, అందరి ఎదుట ఆయన నామాన్ని ఘనపరుస్తుంది. నీవే కావాలయ్యా, నీవే రావాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా అని పాడుకుంటున్నాం. ఆ ప్రభువుని వేడుకుంటున్నాం, మంచిదే. కానీ ఇది ఎంతవరకు? ఆయన తోడు, ఆయన సహాయము, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన దయ, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు, ఆస్తిపాస్తులు, అంతస్తులు, నగలు, అనేక రకాల లోన్లు,
ఈఎంఐలు కట్టాలి, వీటన్నిటికీ నీవే కావాలయ్యా, నీవే కావాలయ్యా. మరి ఆయన కొరకు మనం చేసింది ఏంటి? ఈ దీర్ఘకాలిక రోగం పోతే నేను ప్రభు యందు విశ్వాసం ఉంచుతాను, ఈ కష్టం తొలగిపోతే ఆయనకి నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను. వెండి నాది, బంగారు నాది, 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ నావి, నేను సర్వశక్తిమంతుడును, నాకు అసాధ్యమైందంటూ ఏది లేదని ఆయనకి, సృష్టికర్త అయినటువంటి ఆయనకి మనం బేరసారాలు చేసేది ఏంటి? ఆలోచన చేయండి. అంటే మనకి ఇంకా బేసిక్స్ కూడా తెలియట్లేదు అని అర్థం. ఆ బేసిక్స్, ఆ ఫండమెంటల్స్, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్సే సరిగా తెలియనప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తాం? ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేస్తున్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనకు మహిమ రావాలి, ఆయనకు ఘనత రావాలి, నేను ఆయనకి ఎలాగ ఉపయోగపడాలి. ప్రభా, నీవు నా కొరకు అన్నీ చేసావు, నీ ప్రాణం అర్పించావు, నీ పరిశుద్ధ రక్తం చిందించావు, నేను పొందవలసిన శ్రమ నువ్వు పొందావు, నా పాపశాపాలను దోషాలు నువ్వు భరించావు, నా కొరకు నువ్వు చేయవలసినవి అన్నీ చేసేసావు, నీకు వందనాలయ్యా అంటూ ఆయన మనం స్తుతించి ఆరాధిస్తూ గణపరచటమే మనం ప్రధానంగా పెట్టుకున్నప్పుడు, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని ప్రభువే చెప్పారు కదా. ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, ఆ పండుగలు, ఈ పండుగలు, అక్కడ అలా జరిగిద్దంట, ఇక్కడ ఇది చెప్తారంట, అలా జరిగి అక్కడికి వెళ్తే అదేదో మనకి క్షేమం కలుగుతుందంట. ఎంతవరకు ఇది? పాలిచ్చే పాడి గేదెలు, ఆవులు కొంతకాలం అవి పాలిస్తూ 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 ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది చేసేటువంటి నీచమైనటువంటి పని ఏంటి అంటే, సూదులు తెచ్చుకొని సిరంజీలతో ఏదో కొంత మెడిసిన్ ఉంటుంది, వాటిని ఇంజెక్ట్ చేస్తారు. ఇంకా ఆటిల్లో ఉన్నటువంటి ఆ రక్తము, ఆ చీము, ఆ మిళితమైపోయినవంతా, ఆ శక్తి అంతా కూడగట్టుకొని ఆ పొదుగు ద్వారా ఇస్తుంది పాలు. ఇంకా ఇవే ఇక చివర ఇంక లేవు నా దగ్గర అన్నట్టు. ఇక ఎంత పిండినా పాలు రాకపోయినప్పుడు కషాయవాడికి అమ్మేస్తారు. ఈనాడు మనం కషాయిలుగా ఉన్నామేమో, నాకు అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అలా చెయ్యి ప్రభా, ఇలా చెయ్యి ప్రభా అని కొంతకాలమైన తర్వాత ఆ ప్రభు అంటే ఇష్టం పోయి, విశ్వాసం నుంచి తొలగిపోయి, స్థితిగతులన్నీ మెరుగైన తర్వాత, అంతా బాగున్నాము అని అనుకున్న తర్వాత దేవునికి చిన్న చిన్నగా దూరమైపోతూ ఆయన్ని మర్చిపోయి లోకంలో కలిసిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్ని కషాయతనం అనరా? ఏది నీ మొదటి ప్రేమ? ఎంతవరకు ఆయన గౌరవించావు? ఆయన కొరకు ఎలా ప్రయాసపడ్డావు? ఆయన తన పరిశుద్ధ రక్తము చిందించి తన సర్వస్వాన్ని మన కొరకు అర్పిస్తే, నాకు ఇంక అది చేయలేదు, నాకు ఇది చేయలేదని ఎలా అడుగుతున్నాం? ఆ స్త్రీ నిస్వార్థ భావంతో ఆరాధిస్తుంది. తనతో తీసుకొచ్చుకున్నటువంటి అత్తరు మిక్కిలి విలువ కలిగిన అచ్చ జటామాంసి సేరున్నర ఎత్తు తీసుకొని వచ్చి దాన్ని పగలగొట్టి ఆయన తల మీద పోసింది. ఆ అత్తరు సువాసనతో ఆ ఇల్లంతా గుబాళిస్తుంది. దాన్ని ఆస్వాదించవలసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఇస్కరియోతు యూదా అంటున్నాడు, ఎందుకు ఈ అత్తరు ఇంత వృధా చేశావు? అమ్మితే దగ్గర దగ్గర 150 రూపాయలు వస్తాయి, 300 దేనారాలు వస్తాయి, దేనారం ₹1 300 150 రూపాయలు వచ్చేవి కదా, అవి అమ్మే బీదలకి ఇవ్వచ్చు కదా. ప్రభు అంటున్నారు, ఆమె జోలిపోకండి. హిందీలో అంటారు సతాయించొద్దు అని. క్యో మిసీకో సతాతే హో, ఎందుకు ఆమెను ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఆమెని గట్టిగా కోపడుతున్నారు ఆమె మీద? అలా చేయకండి. ఇక 2-3 రోజుల్లో నేను సిలువగా అప్పగించుకోబోతున్నాను.
ఆ శ్రమలు పొందబోతున్నాను. దానికి ముందుగా నా శరీరాన్ని ఆమె అభిషేకించింది, తన కృతజ్ఞత తెలిపింది. ప్రియులారా, కరుణామయుడైన దేవుడు, దయాసాగరుడైన దేవుడు మన నుండి కోరుతున్నది మంచి కార్యము. నీవు నా ఎడల మంచి కార్యము చేశావా లేదా అని ఆయన గమనిస్తున్నాడు. మంచి కార్యము, ఆయనకి మహిమ తీసుకొచ్చే కార్యము, నీ సాక్ష్యం ద్వారా ప్రభువులోకి కొంతమంది నడిపించే విధానం, నీ సాక్ష్యం ద్వారా ప్రభు ప్రేమను ఇతరులు తెలుసుకునేటువంటి ఆ విధానాన్ని ఆయన కోరుకుంటున్నాడు. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా ఆయన ఎడల మంచి కార్యము చేయాలి. ఏంటి మంచి కార్యము? ఆయన స్వార్థ దానము చేయటం, ఆయన మహిమను తెలియచేయటం, ఆయన జనన మరణ పునరుద్ధాన ఆరోహణ రాకడను గూర్చినటువంటి ఆ ప్రేమను తెలియచేయటం. అది నీ సాక్ష్యం ద్వారా, నీ వ్యక్తిత్వం ద్వారా. సుకారు గ్రామస్తులు ప్రభు యందు విశ్వాసం ఉంచడానికి గల కారణం, అక్కడున్నటువంటి సుకారు గ్రామంలో ఉన్నటువంటి పాపాత్మురాలైన సమరయ స్త్రీ యొక్క జీవన విధానం, ఆమెలో కలిగిన గొప్ప మార్పు, ఆమె మాట తీరు, ఆమె యొక్క వ్యక్తిత్వం యొక్క గొప్పతనాన్ని గుర్తించారు వారు. అంతేకాదు, ప్రభు సువార్తను మరో 2 రోజులు విన్నారు. ఆ సుకారు గ్రామం సుఖమయమైన జీవితాన్ని అవలంబించటానికి ఆమె ప్రధానమైన కారణం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాటలు చూస్తాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే గెరాసేనుల ప్రాంతంలో ఉన్నటువంటి 2000 దయ్యాలతో బాధపడుతున్నటువంటి, తను తాను హింసించుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు స్వస్థపరిచారు. ఊర్లో వాళ్ళందరూ ప్రభుని వెళ్ళిపోమన్నారు. కానీ ప్రభు వాణిని ఆ ఊళ్ళోకి పంపించాడు. 10 ఊళ్ళకి వెళ్ళి ప్రభు సువార్త అందించాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం మనం గమనించినట్లయితే, మళ్ళీ ప్రభు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు గొప్ప జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచాడు. ఇంత గొప్ప జనసమూహాన్ని ఎవరు అసెంబుల్ చేశారు? ఎవరు సిద్ధపరిచారు? ఈ మీటింగ్స్ ఎవరు పెట్టిస్తున్నారు? 2000 దయ్యాల చేత పీడించబడి ప్రభు కృప వలన స్వస్థపరచబడి గొప్ప సాక్షిగా ఉన్న ఒక్కడు 10 గ్రామాలకి సువార్త అందించాడు. దెకపొలి 10 పట్టణాలకి సువార్త అందించాడు. ప్రభువుని మహింపరిచాడు, మంచి కార్యము చేశాడు. సమరయ స్త్రీ ఈ 2000 దయ్యాలు పట్టి విడుదల పొందినటువంటి వాడు మంచి కార్యము చేశాడు. ఆ సహోదరి కూడా ఆ ప్రభువు తలపైన అత్తరు పోసి మంచి కార్యము చేసింది. ఒక భక్తుడు ఇలా అన్నాడు, అది ప్రభువుకి సడన్ సర్ప్రైజ్. అదొక బహుమానం ఇచ్చి సడన్ సర్ప్రైజ్ చేస్తాం చూడండి. విషెస్ చెప్తాం, ఆ విషెస్తో పాటు ఏదో ఒక బహుమానం అందిస్తాం. వాళ్ళకి ఇష్టమైంది, వాళ్ళు కోరుకున్నది, వాళ్ళు బాగా ఇష్టపడేది ఆ వస్తువు ఇవ్వగానే వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతారో, వాళ్ళు ఎంతో సంతోషిస్తారో కదా. ప్రభువుకి మన నుండి ఇష్టమయ్యేది ఒక్కటే, ఏంటి అంటే నా పిల్లలు నన్ను మహింపరచాలి, నా ఘనత తీసుకొచ్చేవారుగా ఉండాలి. నన్ను ఘనపరిస్తే నేను వారిని ఘనపరుస్తాను, వారు నన్ను మహింపరిస్తే నేను వారికి ఆ మహిమను ఆపాదిస్తాను. తల్లిదండ్రులు మన నుండి కోరుకునేది ఏంటి? పలానా ఆమె పిల్లలు, పలానా ఆయన పిల్లలు. ఆ తల్లిదండ్రుల పెంపకం చాలా గొప్పదండి, మట్టిలో మాణిక్యాలండి, చాలా మంచి పిల్లలండి, చాలా సౌమ్యం కలిగిన వాళ్ళండి, చాలా కష్టజీవులండి, ఒక్క వంక పెడతానికి అవకాశం లేదండి, చాలా మంచివాళ్ళు. ఆ పిల్లల్ని చేసుకుంటే మీరు సుఖపడతారండి, ఆ పిల్లలు రావటం మీ ఇంటికి అదృష్టం అండి అంటారు. కారణం ఆ సాక్ష్యం అండి. ఈరోజు ప్రభువు
నుండి మనము చాలా అడుగుతున్నాం. ఆయన ఇంకా ప్రేమతో ఇస్తూనే ఉన్నాడు. ఆ మూగ జీవాలన్నా కొంతవరకు ఇచ్చి ఆ పాలు ఇవ్వలేక సోలిపోతాయి. కానీ ఆయన అనుదినము ధారాళముగా ఇచ్చేవాడు. అడుగువాడని కంటే ఊహించేవాడని కంటే అత్యధికముగా అనుగ్రహించు తండ్రి. మన నుండి కోరుకుంటుంది ఒకటే, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత. ఇదే భావన మనం మార్కు సువార్త 14వ అధ్యాయం 6 నుంచి 9 వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది. మరొక చోట యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో కూడా బేతనియా ప్రాంతంలో ఉన్నటువంటి మరియ గురించి రాయబడుతుంది. ఈ స్త్రీ ఆ మరియే అయి ఉంటుందని వ్యాఖ్యానం కర్తలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మరియ సుబోధ విన్నది, ప్రభు ప్రేమను గుర్తించింది, కృతజ్ఞత కలిగింది. ఆ అత్తరు ప్రభు తల మీద పోసింది. అందరూ కూడా ఆ అత్తరు వాసన ఆస్వాదిస్తున్నారు. ప్రభు ఎంత సంతోషించాడో, ఎంత సంబరపడ్డాడో. మన నుండి మన ప్రభు మనకు కోరుకునేది మన నుండి మంచి కార్యం చేయాలి అని, మంచి పిల్లలు అనిపించుకోవాలని, క్రీస్తును ధరించిన ఈ వీరు క్రైస్తవులు అనిపించుకోవాలని, ఆ క్రీస్తు తత్వం, ఆ క్రీస్తు లక్షణాలు వీరిలో ఉన్నాయి అని పేతురు యోహానుని వాళ్ళు 4వ అధ్యాయం అపోస్తల కార్యాలను మనం చూస్తే కొట్టినప్పుడు, గాయపరిచినప్పుడు, హింసించినప్పుడు వారి విద్య లేని పామరులైనా వీరికి ఇంత ధైర్యం, ఇంత పాండిత్యం ఎలా వచ్చింది అని వాళ్ళు గమనించి చివరికి వాళ్ళు ఫైనల్గా అనుకున్నది ఏంటంటే వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారు. అపోస్తల కార్యం మరొక చోట రాయబడుతుంది, భూలోకములు తలకిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. వీరు క్రీస్తుతో ఉన్నారని ఎరిగి ఇంత పాండిత్యం ఆయన వల్లనే వీరికి అబ్బిందని వారు గుర్తించి ఏమనాలో అర్థం కాక మీరు గట్టిగా బెదిరిస్తున్నారు, ఈ యేసు నామముల గురించి మీరు ఎక్కడా బోధించకూడదు అని. పేతురు యోహానులకు మాట అంటారు, మేము దేవుని మాట వినుట న్యాయమా, మీ మాట వినుట న్యాయమా? ఒకప్పుడు ఆ ప్రభు ఏంటో నాకు తెలియదని చెప్పి నేను అబద్ధం ఆడాను 3 మార్లు. యోహాను భక్తుడు కూడా తన సాక్ష్యం ఇస్తాడు. యోహాను తన పత్రికల్లో 1వ పత్రికలో, మా చేతులు ఏటిని తాకెనో, మా కన్నులు ఏవి చూచెనో, మా చెవులు ఏవి విన్నవో అవే చెప్తున్నాం మేము సాక్ష్యం. అదే చెప్తారు వాళ్ళు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము. మీ మాట వినమంటారా, దేవుని మాట వినమంటారా? ఏది న్యాయం? చంపుతారా? చంపేయండి. ఏమనలేక బెదిరించి పంపించేశారు అని మనం అక్కడ చూస్తాం. క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ఎన్ని మంచి కార్యాలు చేశాం. డేటా మన మొబైల్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. గూగుల్ అకౌంట్ ఉంది కదా, గూగుల్ మొత్తం ఇన్ఫర్మేషన్ దాచిపెట్టింది. ఏదో చోట మనం ఇరుక్కుంటే ఆ పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అందిస్తుంది. వీడి జాతకం ఇదిగో దీనిలో ఉందని, ఏం చూశాడు, ఏం మాట్లాడాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం ట్రాన్సాక్షన్ చేశాడు, ఎవరితో లింకులు ఉన్నాయి, ఎంత మాట్లాడాడు, ఏమేమి సెర్చ్ చేశాడు, వీనికి ఏమేమి బలహీనతలు ఉన్నాయి, అన్నీ దానిలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మన జుట్టు తీసుకొని వెళ్ళి వాని చేతిలో పెడుతున్నాం, గూగుల్ చేతిలో. ఎంత నెట్వర్క్! మనం కాదనడానికి లేదు, మొత్తం సాక్ష్యం అక్కడ ఉంది. వీడియోలు ఉన్నాయి, ఆడియోలు ఉన్నాయి, టేపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనల్ని ఇరికించాలనుకున్న అన్నీ ఉన్నాయి దాంట్లోనే. ప్రియ స్నేహితులారా, ఆయన ఈ సమయంలో మన నుండి కోరుతున్నది, మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ఏంటంటే నా దగ్గర సుబోధ వింటాం ఒకటి. రెండవది అత్యుత్తమైన పని కూడా చేసింది. ఏంటంటే నన్ను అందరి ఎదుట మహింపరిచింది. ఈరోజు మనం ప్రభువుని అవమానపరుస్తున్నామా, మహింపరుస్తున్నామా? ఆయనకి అవమానం తీసుకొస్తున్నామా, ఆయనకి మహిమ తీసుకొస్తున్నామా? మంచి కార్యం చేస్తున్నామా, చెడుగా ప్రవర్తించి ఆయన నామాన్ని అనుజనుల ముందు దూషణ పాలు చేస్తున్నామా? ఇంగ్లీష్లో ఒక సామెత ఉండింది, గాడ్ ఈజ్ గివింగ్ 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 ఫర్ ఎవర్, బట్ మ్యాన్ ఈజ్ గెటింగ్ 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 ఆఫ్టర్ ఫర్ గెటింగ్. దేవుడు ఇస్తూ 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 ఉంటాడు ఎల్లప్పుడూ.
కానీ మనిషి తీసుకుంటాడు మర్చిపోతాడు. మర్చిపోతున్నామా? దూరంగా ఉన్నామా? ఎందుకు మందిరంగా దూరం అయ్యాం? ఆశించింది దొరకలేదనా? విశ్వాస వీరుల పట్టిక చూడండి, వారు ఎంత గొప్పగా జీవించారో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. వారు అవన్నీ విడిచిపెట్టారు ప్రభు కోసం. అల్పకాలం పావభోగం అనిపించడం కంటే క్రీస్తు బిడ్డలతో కలిసి శ్రమ అనిపించడం మేలనుకున్నాడు మోషే. అతని యువరాజు, ఫరోకి వారసుడు, ఫరో కుమారుడు అనిపించుకోలేదు ఆయన. ప్రియ స్నేహితులారా, మంచి కార్యము అనగా ఆయనకి ఘనత తీసుకొచ్చే కార్యం, ఆయన్ని మహింపరిచే కార్యం. తల్లిదండ్రులు వేలకు వేల రూపాయలు, ఇంకా కొంచెం పెద్ద చదువులైతే లక్షల రూపాయలు కట్టి పిల్లలను చదివిస్తారు. ఎండనక వాననక కష్టమనక ఉపద్రవం అనక వాళ్ళ రోగాలు కూడా చెప్పుకోక వాటికి మందులు కూడా వాడుకోకుండా ఆ పిల్లల అభ్యున్నతి కొరకు కష్టపడతారు. తీరా ఆ పరీక్షల్లో వారు మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి ఉద్యోగాలు సాధించి వాళ్ళ పిల్లల పేర్లు పేపర్లో టీవీల్లో ప్రకటనలో వస్తున్నప్పుడు పలానా ఆయన పిల్లలు ఇదిగో కలెక్టర్ అయ్యారు, లేదా డాక్టర్ అయ్యారు, లేదా ఒక ఇంజనీర్ అయ్యారు, లేదా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ అయ్యారు, లేదా ఆయన ఒక పెద్ద కంపెనీ పెట్టారు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు అందిస్తున్నారు, లేదా గొప్ప సేవకుడు అయ్యాడు, కొన్ని వేల ఆత్మలను ప్రభు దగ్గర నడిపిస్తున్నారు, అనేక సంఘాలు ఆ కుమారుడు కట్టాడు. ఆ తల్లిదండ్రుల ప్రార్థన, వాళ్ళు విశ్వాసులే, కానీ ఆ కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు. ఇంతకంటే వాళ్ళకి కావాల్సిన ఆనందం ఏముంటుంది చెప్పండి? ఆ పిల్లల్ని ఆ ఫోటోల్లో వాటిలో ఇట్లో చూసుకున్నప్పుడు, ఆ పేపర్లో ఆ పిల్లల ఫోటోలు వచ్చినప్పుడు ఎంత సంతోషం. ఒక తండ్రి ఏదో మొక్కజొన్న కంటిలో అమ్ముకుంటూ వెళ్తారంట బండి మీద, 2-3 కార్లు వెళ్తున్నాయంట పక్కన. ఆ కారు పక్కకు ఆపి దానిలో నుంచి ఒక యవ్వన స్త్రీ వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయన దగ్గర అమ్ముతున్నటువంటి ఆ పప్పులు ఏమైతే ఉన్నాయో అవి తిని కొన్ని ఆయనకి బాయ్ చెప్పి వస్తుంటే పక్కన అడిగారంట, ఎవరు ఆమె, నీకు ఊరితో మాట్లాడుతుందనంటే, ఆమె నా కూతురు, ఆమె కలెక్టర్ లేండి అన్నాడంట ఆయన. దారిలో వెళ్తున్నప్పుడు నన్ను పలకరించిద్దండి అండి. కుమార్తె కలెక్టర్ అండి, మా అమ్మాయి కలెక్టరు, మా నాన్న ఒక వెండర్, ఏయో పల్లీలు అమ్మేవాడు ఆయన. సంతోషం. తల్లిదండ్రులు మన నుండి కోరుకున్నది అదే కదా. మంచి పిల్లలు అయ్యా నీ పిల్లలు, మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు, నిస్వార్థంగా ఉన్నారు, నిజాయితీగా ఉన్నారు, సత్యవంతంగా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు. ఒకళ్ళిద్దరు పుట్టినా ఏమయ్యా వేలకు మందితో సాటి. ఎంత గొప్ప సాక్ష్యాలండి ఇవి. ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను, నన్ను మహింపరిచెను, నన్ను గౌరవించాను, ఏం ప్రతిఫలం ఆశించలా. ఈ అత్తరు సేరున్నారు ఎత్తి ఆయన ఎత్తిని పోసాను కాబట్టి రేపు నాకు 10 సేర్లు ఇస్తాడని కాదు. ఇవుడి మీకు ఇయ్యబడును అనే మాట పట్టుకొని ఇప్పుడు ఇస్తే నాకు ఎప్పుడో ఎత్తాడు, ఇది చేస్తే నాకు ఏదో ఇస్తాడు ఆశించి కాదు. అది మన బాధ్యత. సజీవయాగంగా సర్వాంగ హోమంగా మనం అర్పణగా అర్పించుకోవాలి ఆయనకి. ఈరోజు మన ప్రవర్తనలో పరివర్తన రావాలి అని ప్రభు కోరుతున్నాడు. ప్రతి ఒక్కరము ఈ కార్యక్రమం వీక్షిస్తున్న వారు ఆయన ఎడల మంచి కార్యము చేయాలి, మంచి పనులు చేయాలి, ఆయనకి మహిమకరంగా మనం జీవించాలి. ఆ రీతిగా జీవించుటకు మనందరినీ సంసిద్ధులుగా చేసి ఆయన మహిమ కొరకు మనల్ని ఉపయోగించుకొనుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చెప్పబడిన వాక్యానుసారం ప్రతి ఒక్కరం ఏదో లబ్ధిని ఆశించి స్వార్థ భావనతో అనేక రకాలైనటువంటి వ్యామోహాలతో కోరికలతో కాకుండా నిస్వార్థ భావనతో మమ్మల్ని ప్రేమించి మీ ప్రాణం ఏ విధంగా అర్పించారో అలా మేము నిన్ను ప్రేమించి నిస్వార్థ భావనతో నీ కొరకు, నీ మహిమ కొరకు మేము ఉపయోగపడటకు అందరికీ నీ శక్తి ప్రసాదించుమని ప్రతి ఒక్కరూ ఏ యొక్క బలహీనతలతో ఉండి ప్రార్థిస్తున్నారో వాటి అన్నిటిపై విడుదల దయచేసి
శాంతి, సంతోషము, సమాధానం నీకు మహిమగర్వగా జీవించు భాగ్యము ప్రభా అందరికీ అనుగ్రహించమని ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి నీకు ప్రియ దాసాలు పసుపులేడి పద్మక కొరకు, తన యజమానుడు సత్యం గారి కొరకు, తన కుమార్తెల కొరకు వేడుకుంటూ సమస్త మీరు సమకూడి జరిగించి దీవించమని యేసు పరిశుద్ధ నామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవ సన్నిధానం అసలు యేసు నామమున అందరికీ తోడయుండి ఆయన మంచి కార్యము చేయు భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త.